జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం గురువుగారు పత్రిజీ గారు అందించినటువంటి జ్ఞాన సందేశాన్ని తీసుకుందాం. వారు ఏమంటున్నారంటే, నష్టం, కష్టం, అవమానం ఈ మూడు కూడా ఆధ్యాత్మిక మార్గానికి మెట్లు అని చెప్తున్నారు. ఇక్కడ మనం తీసుకుంటే మనం ఎప్పుడు కూడా కష్టాలు, నష్టాలు, అవమానాలు వద్దు అనుకుంటూ ఉంటాం. కానీ గురుగారు పత్రిజీ గారు ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక ప్రగతికి అవి సోపానాలు అని చెప్తున్నారు. అలాగే రామాయణం తీసుకున్నామనుకోండి, రాములు వారికి రేపు పట్టాభిషేకం అనగా ఆ రోజు రాత్రి దశరథుల వారు నీవు అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు రాములు వారు ఎటువంటి నష్టం కలిగిందని కానీ, కష్టం కలిగిందని కానీ, అవమానం కలిగిందని కానీ ఆయన ఆలోచించలేదు. తండ్రి చెప్పారు, వెంటనే ఆయన వెళ్ళిపోయారు అడవులకి. మరి మనం ఎందుకు నష్టం, కష్టం, అవమానాలు జరుగుతున్నాయని మనం బాధపడుతున్నాం? కాబట్టి మనం కూడా ఆ రాముల వారిలాగా నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని స్వీకరించాలి. ఆయన ఆ నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని స్వీకరించారు కాబట్టి అది రామాయణం అయింది. మనం కూడా అదే విధంగా కష్టాన్ని, నష్టాన్ని, అవమానాల్ని భరిస్తూ ఉంటే మనం కూడా పిరమిడ్ మాస్టర్స్ అవుతాం. అవి స్వీకరించిన వారే పిరమిడ్ మాస్టర్స్ అని గురువుగారు చెప్పడం జరిగింది. అలాగే కౌరవులు, పాండవుల గురించే తీసుకోండి. కౌరవులు కూడా పాండవులకు రాజ్యాన్ని ఇవ్వకుండా వారికి ఎన్నో నష్టాలకు, కష్టాలకు, అవమానాలకు గురి చేశారు. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించారు. వారు కూడా అది నష్టంగా, కష్టంగా, అవమానంగా భావించి ఉంటే మనకి మహాభారతం అందేది కాదు. కానీ వారు వాటిని స్వీకరించారు. స్వీకరించి అలాగే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. మరి మనం కూడా ఒక పాండవుల్లాగా, ద్రౌపదిలాగా ఎందుకు జీవించలేకపోతున్నాం? కాబట్టి మనం కూడా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా మనం కూడా పాండవుల్లాగా, ద్రౌపదిలాగా జీవించాలి. అంటే నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని స్వీకరించాలి. అవి నష్టం, కష్టం, అవమానం అని అనుకోకూడదు. వాటి వల్ల మనం బాధ అనుభవించకూడదు. అలా జీవించిన వారే పిరమిడ్ మాస్టర్స్ అని పత్రి గారు మనకి చెప్పారు. అదే పిరమిడాయనం అని కూడా చెప్పారు. ఎవరైతే వాటితో జీవనం చేస్తారో వారే పిరమిడ్ మాస్టర్స్. అలాగే జంతువులు కూడా ఎన్నో నష్టాలకు, కష్టాలను అనుభవిస్తూ ఉంటాయి. మనం జీవహింస చేస్తూ ఉంటాం. చేసినప్పుడు అవి కూడా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తాయి వాటిని చంపుతున్నప్పుడు. మరి వాటిలాగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? మానవుల్లాగా జీవించకూడదని, జంతువులాగా జీవించాలి అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది వారు ఇచ్చిన సందేశంలో. అంటే అవి ఎలా స్వీకరిస్తున్నాయో ప్రకృతికి విధంగా, ప్రకృతి ఏ విధంగా ఉందో అదే విధంగా జీవిస్తున్నాయి. కానీ మానవులు మాత్రం ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా నష్టం, కష్టం, అవమానం వచ్చిందని ఆత్మహత్యలు చేసుకోకూడదు. వాటిని స్వీకరించాలి. అవి అనుభవిస్తేనే మనకి అవి తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆ నష్టం, కష్టం, అవమానాలను స్వీకరిస్తారే వారే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు గురువుగారు. అవే మళ్ళీ ఆధ్యాత్మిక మార్గానికి, ఆధ్యాత్మిక ప్రగతికి మెట్టు అని చెప్తున్నారు. ఎవరైతే కష్టాలు, నష్టాలు, అవమానాలు కావాలి అనుకుంటారో
వారే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతారు. అవి స్వీకరించేవారే ఈ మార్గంలోనికి రాగలుగుతారు. లేదంటే వారు ఈ మార్గంలోకి రాలేరు. మరి అంతే కదండి. కడతాలు వెళ్తాం, అక్కడ ఎంతో చలిగా ఉంటుంది, కింద పడుకోవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, తెల్లరగట్టే 5 గంటలకే వెళ్ళి ధ్యానంలో కూర్చోవాలి, 5 గంటల నుంచి 8 గంటల వరకు. మరి ఇవన్నీ ఇంట్లో అయితే హాయిగా మంచాల మీద పడుకుంటాము, చక్కగా అలాగే వెచ్చని దుస్తులు ధరించి పడుకుంటాము, అలాగే వేడి నీళ్ళు స్నానం చేస్తాం. మరి అవి కూడా ఒక విధంగా కష్టమే. అయినా కూడా అవన్నీ భరించి వెళ్తున్నాము అంటే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి రావడం వల్లే వాటన్నిటిని మనము స్వీకరిస్తున్నాం. అలాగే ఈ నేను అనేది ఉండకూడదు, ఇక్కడ నేను మాత్రమే ఉండాలి. ఇక్కడ కృష్ణుల వారు అర్జునుడికి చెప్పారు. ఎప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదుటి ప్రత్యర్థులు ఉన్నవారు అక్కడ భీష్ముల వారు ఉంటారు. ఉంటే వాళ్ళని చంపు అంటే ద్రోణాచార్యుల వారు వీరంతా ఉంటారు. అప్పుడు అర్జునుడు నేను చంపలేను, ఆయన మా తాతగారు, ఆయన మా గురువు గారు, వాళ్ళు మా బంధువులు అనేసి చెప్తూ ఉంటారు. అప్పుడు కృష్ణుల వారు అంటారు, ఎందుకంటే కృష్ణుల వారికి చావు లేదని తెలుసు కాబట్టే నీవు చంపే అని చెప్పారు. ఇక్కడ అది అవసరం చంపడం అనేది, కాబట్టి చంపాలి. మనకు కూడా ఎవరైతే కష్టం నష్టం అవమానం కలిగించారో ఆ ఒకానొక సమయంలో ఎవరైతే మనకు కలిగించారో వారిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది, కానీ మనం చంపం. కానీ కృష్ణుల వారు ఎందుకు చెప్పారు అంటే చావు అనేది లేదు అని ఆయనకు తెలుసు కాబట్టి మనము కూడా ఈ నేను ఉండగానే, నేను అంటే శరీరం, ఇక్కడ నేను అంటే ఆత్మ. కాబట్టి ఈ నేను ఉండగానే ఎవరైతే చావులేని స్థితికి చేరుకుంటారో వారే పిరమిడ్ మాస్టర్స్. ఇది ఎవరికి తెలుస్తుంది? ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మాత్రమే ఈ నేను ఉండగా చావులేని స్థితికి చేరుకోవడం అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ నేను ఉంటుంది, ఈ మేను అనేది చచ్చిపోతుంది. కానీ మనము మేనులం కాదు, అందరం నేనులమే అని గురువుగారు పత్రిజీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఇదంతా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నేను నశించిపోతుంది కాబట్టి నేను మాత్రమే ఉంటుంది అని మనము తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్ మనకి గురువు గారు అందించినటువంటి సందేశం. ఈ నేను ఉండదు, నేను మాత్రమే ఉంటుంది అని తెలుసుకోవటమే ఎన్లైట్మెంట్ అంటే. ఎప్పుడైతే ఈ నష్టం కష్టం అవమానాలను స్వీకరిస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను అనేది లేదు, నేను మాత్రమే ఉన్నాను అని తెలుసుకున్న వారే ఎన్లైటన్మెంట్ అని గురువుగారు పత్రిజీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ మేనుకి అంటే ఈ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ జ్ఞానాన్ని అందుకొని ఆత్మ యొక్క లాభం కలిగే పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను గురువుగారు అందించినటువంటి ఈ యొక్క నష్టం అవమానం కష్టం అనే ఈ 3 విషయాల గురించి మీతో పంచుకోవడం జరిగింది. ఈ 3 మాత్రమే ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అని మనము కూడా తెలుసుకొని జీవించాలి. అంతేగాని అవి కలిగాయి అనేసి మనము కృంగిపోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో నేను పంచుకున్న జ్ఞానం. నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.